క్యాథరిన్ ఇద్దరమ్మాయిల సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమా నుండి తన కెరియర్లో దాదాపు అన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్ గానే చేసింది. అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ లో తలుక్కుమని మెరిసింది. ఇప్పటిదాకా ఇంచుమించు 20 సినిమాలు చేసుంటుంది. అయితే ఆమె చేసిన పని చిత్రవర్గాలలో చాలా మందికి ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే క్యాథరిన్ ఈ మధ్య 5 కోట్లు పెట్టి హైదరాబాద్లో డూప్లెక్స్ విల్లా ఒకటి కొంది. దాంతో ఆశ్చర్యపోయారు చాలా మంది. వారు అలా ఆశ్చర్యపోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆమె కెరియర్లో ₹1 కోటి కూడా తీసుకోలేదు. పెద్ద సినిమాలకైతే 70 నుంచి 80 లక్షలు తీసుకుంది. అదే ఐటెం సాంగ్ అయితే 40 నుంచి 50 లక్షలు తీసుకుంది. మరి అలాంటి క్యాథరిన్ ఒకేసారి 5 కోట్లతో ఇల్లు కొనేసరికి షాక్ అయ్యారు కొందరు. పోనీ కొందరి హీరోయిన్లలా క్యాథరిన్కి ఇతర వ్యాపారాలు ఉన్నాయా, లేక ఏదైనా వ్యాపార సంస్థల్లో వాటాలు ఉన్నాయా అంటే అది లేదు. దాంతో క్యాథరిన్కి ఈ ఖరీదైన ఇంటిని ఒక హీరో గిఫ్ట్గా ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఇంతకాలం ఆమె కెరియర్ని నెట్టుకురావడంలోనూ ఆ హీరో గారి హస్తం ఉందని, పేరున్న కుటుంబం నుండి హీరోగా వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో కాబట్టి ఆయన సిఫారసుకి నిర్మాతలు ఒప్పుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ హీరో గారికి పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. అందుకే ఈ వార్త నిజమా లేక గాసిబా అనేది తెలియడం లేదు. ఏదేమైనా క్యాథరిన్ ఒక ఇంటిదైందనే చెప్పాలి.